హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది కదండి వీడియోస్ చేయకైతే. కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల అయితే వీడియోస్ చేయలేకపోయాను. ఇంకా మేమందరం అయితే తిరుమలకి అయితే స్టార్ట్ అవుతున్నామండి. తిరుమల కోసం ఫ్యామిలీ అంతా, అంటే మేము, మా మదర్ వాళ్ళు, సిస్టర్స్ అందరం అయితే ఇలా ట్రిప్లా ప్లాన్ చేసాము. తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, మళ్ళీ ఇంకా తిరుపతిలో కింద కొండ కింద ఉన్న గోవిందరాజ స్వామి టెంపుల్, అలవేలు మంగాపురం అలా వెళ్దామనేసి అయితే ప్లాన్ చేసుకున్నామండి. ఇంకా 2 months బ్యాక్ అయితే మేము స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ఉంటాయి కదా, 300 రూపీస్వి, అవి అయితే బుక్ చేసుకున్నాము. టోటల్గా మేమందరం అయితే 15 members అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ దర్శనంకి సంబంధించి అకామిడేషన్ అవి కూడా 2 months బ్యాకే బుక్ చేసుకున్నాము దర్శన టికెట్స్తో పాటే. ఇంకా ఆ రోజు వెళ్ళడానికైతే ఇంకా మార్నింగ్ టైంలో అయితే పూజ చేసుకోవడానికైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను. మనకి మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అదంతా క్లియర్ అయిపోయాయండి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక తిరుమల వెళ్ళే ముందు రోజు అయితే పూజ రూమ్ అంతా అయితే క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని ఇంకా దేవుని ఫోటోలు అంతా మొత్తం క్లీన్ చేసి, పూజా మందిరం కూడా అంతా క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇక దేవుని ఫోటోలకి అయితే పూలతో అలంకరించేసి, పూజ మందిరంలో కింద వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర, అంటే పీఠంపై అయితే పెట్టేసి ఉంచాను కదండి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో. ఆ ఫోటో పక్కన ఉన్నది కూడా ముడిపోయినండి. ఆ ముడుపుని కూడా ఒక మొక్కుకున్నామన్నమాట. ఇంకా అందుకోసమే అది నెరవేరడం వల్ల ఆ మొక్కు తీర్చడం కోసం అనేసి అని ముడుపు కట్టాము. ఇంకా ఆ ముడుపుని కూడా హుండీలో అయితే సమర్పించాలి. కానీ ఈసారి జర్నీ అయితే చాలా బాగా జరగాలనేసి అనుకుంటున్నాము. ఇంకా అలానే శ్రీవారి దర్శనం కూడా, ఎందుకంటే ఫస్ట్ టైం సిస్టర్స్తో పాటు వాళ్ళ హస్బెండ్స్ కూడా అందరం కలిసి వెళ్తున్నాము. అమ్మ, నాన్న, నేను, మా హస్బెండ్, పిల్లలు, మా సిస్టర్స్ వాళ్ళ పిల్లలు అందరూ వస్తున్నారనమాట. మేము మా ఫ్యామిలీ వరకు అన్నట్టుగా వెళ్తున్నాము. ఇంకా అందరికీ ఇలా అదృష్టం ఉంటుందో లేదో తెలియదు, కానీ నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. ఇంకా ఇలా అందరం కలిసి వెళ్ళడం, ఎంతైనా ఇంకా అత్తయ్య వాళ్ళతో వెళ్ళడం ఒక ఇది, అంటే అత్తయ్య వాళ్ళతో అయితే మ్యాక్సిమం వెళ్తూనే ఉంటాము. తల్లిదండ్రులతో వెళ్ళడము, ఇంకా అది మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళడము, ఇంకా దానికి తోడు ఏంటంటే సిస్టర్స్ వాళ్ళ హస్బెండ్స్, ఇలా ఫ్యామిలీగా వెళ్ళడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా ఏంటంటే మేము బెంగళూరులో ఉంటాము. ఇంకా బెంగళూరు సంగతి ఏముంది, ఇక్కడ నుంచి అయితే తిరుపతి అయితే కొంచెం 3-4 hours అయితే వెళ్ళిపోతాము. ఇంకా ఆ విషయం పక్కన పెట్టేస్తే చెల్లి వాళ్ళు విజయవాడలో ఒకళ్ళు ఉంటారు, ఖమ్మంలో ఒకళ్ళు ఉంటారు, అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇక అందరం అయితే కలిసి, ఇక చెల్లి వాళ్ళు, హస్బెండ్ వాళ్ళు, అమ్మ వాళ్ళు అయితే అందరూ విజయవాడ వచ్చేసి విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయారండి. వాళ్ళకు కూడా జర్నీ టికెట్స్ కూడా 2 months బ్యాకే చేసాము. అంటే ఇక ఈ స్పెషల్ దర్శన్కి సంబంధించిన టికెట్స్ చేసినప్పుడే, స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ చేసినప్పుడే ఇక ఎమ్మటే అకామిడేషను, దాంతోపాటు అలాగే జర్నీ టికెట్స్ కూడా అప్ అండ్ డౌన్ మొత్తం టికెట్స్ అయితే బుక్ చేసేసాము. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈ 2 months నుంచి ఈ జూలై ఎప్పుడు వస్తుంది, జూలై మంత్ ఎండ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తాము అన్న ఆతృతతోనే ఉండేవాళ్ళం అనమాట. ఇక చాలా హ్యాపీగా అయిపోయాము. ఇక దర్శనానికి వెళ్ళే రోజు ప్యాకింగ్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అలానే పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇక ఆ రోజు మార్నింగ్ ఇంకా పూజ చేసుకొని అయితే ఇంకా ప్యాకింగ్ కూడా అయిపోతుందండి. ప్యాకింగ్ కూడా ఒక వీడియో తీశాను. ఇంకా ఆ వీడియోని కూడా దీంట్లోనే పెట్టేస్తాను, చూడండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి వెళ్ళడం అయితే. ఇదే ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాత అయితే చెల్లి వాళ్ళతో కలిసి వెళ్ళడం. చెల్లి వాళ్ళతో అయితే మేడారం వెళ్ళాము, సమ్మక్క సారక్క టెంపుల్కి, సిస్టర్స్ వరకే. మళ్ళీ హస్బెండ్కి ఏదో ఒక వర్క్ ఉండేసి వాళ్ళు ఆగిపోతూ ఉంటారు కదా, ఇక అలా అందుకోసమే ఇంకా ఈసారి అయితే మ్యాక్సిమం మా ఫ్యామిలీ, అంటే అమ్మ వాళ్ళ సైడు అందరం కలిసి అయితే వెళ్ళాము. చాలా హ్యాపీ అనిపించింది. అమ్మ వాళ్ళు, నాన్న, మేము, మా ఫ్యామిలీ, సిస్టర్స్ వాళ్ళ హస్బెండ్స్, పిల్లలు అందరం వెళ్ళామండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇప్పుడైతే బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇంకా తిరుమలకి సంబంధించినవి బ్యాగ్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా సపరేట్గా అయితే పెట్టేస్తున్నానండి. ఎవరి సెట్స్ వాళ్ళకైతే పెట్టేసుకుంటే ఈజీగా ఉంటాయి కదా తీసుకోవడానికి అనేసి అని ఇంకా బ్యాగ్ తీసి పెట్టేసుకొని ఇంకా బట్టలు అయితే అన్నీ లైన్గా పెట్టేసి ఉంచాను. ఇంకా బ్యాగ్లో ప్యాక్ చేద్దాంలే, ఇక నీట్గా సర్ది పెట్టేసుకుంటే మనం తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా అన్నట్టుగా ఇక వాళ్ళకి సపరేట్గా సెట్స్ అయితే పెట్టేశాను. ఇంకా ఇవి వచ్చేసాం పాపవి పెట్టేస్తున్నాను ఫస్ట్.
ఆ డ్రెస్కి సంబంధించిన లెగ్గిను దుప్పటా కూడా అన్నీ ఒక సెట్ ప్రకారం పెడితే మనం తీసుకొని వేసుకునేటప్పుడు కూడా మనకి హ్యాపీగా ఈజీగా తీసుకొని అయితే వేసుకోవచ్చు కదా ఎత్తుక్కోకుండా. ఇంకా ఇవైతే ఒక్కొక్కటి అయితే సర్దేస్తున్నానండి. ఇంకా మ్యాక్సిమం అయితే ఇక నేను నా షాపింగ్ అంటే మ్యాక్సిమం 90% అయితే మీషోలోనే చేస్తానండి. ఇంకా 1-2 డ్రెస్సులు ఉన్నాయంటే అవి ఫ్లిప్కార్ట్ లేదంటే ఆఫ్లైన్. ఇంకా ఇప్పుడైతే పాపయ్య సర్దేస్తున్నాను. ఇంకా తను 4-5 సెట్స్ పెట్టు అనేసి అంది. ఇంకా తనకైతే అలా పెట్టేస్తున్నాను. ఒక్కొక్క సెట్ తీసేసి ఇక నీట్గా అయితే ఏ సెట్ కా సెట్ అంటే ఇక ఆ డ్రెస్కి సంబంధించినవి దుప్పటా లెగ్గిను అవన్నీ అయితే సపరేట్గా పెట్టేస్తున్నాను. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసాం పాప ఫంక్షన్ అప్పుడు సిస్టర్ వాళ్ళు తీసుకున్నారు. ఇక ఆ డ్రెస్ లాంగ్ లెంత్లా ఉంటుంది, బాగుంది. ఇంకా ఆ డ్రెస్కి హిప్ బెల్ట్ కూడా ఇచ్చారు, లాస్ట్లో మీకు చూపించింది అదే హిప్ బెల్ట్ కూడా ఇచ్చారనేసి. ఇంకా ఈ డ్రెస్ కూడా రీసెంట్గానే దర్శనం రోజు వేసుకుందాం అనేసి అంటే మేము తిరుమల ఎప్పుడు వెళ్ళినా సరే కొత్త బట్టలే పెట్టుకుంటాము, కానీ యూజ్ చేయని బట్టలు ఇంకో జత ఖచ్చితంగా తీసుకుంటాము. ఎందుకంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు కొత్తవి వేసుకోవాలి అన్నది మా నమ్మకము. ఇంకా ఫస్ట్ నుంచి అలానే వస్తున్నాము. ఇంకా కొత్తవి అయితే తీసుకున్నాము. ఇక పాప డ్రెస్సెస్ అయితే ఆ మెరూన్ కలర్ డ్రెస్తో పెట్టేసేయడం అయిపోయింది. ఇక పాప కిందక ప్యారెట్ గ్రీన్ కలర్ పెట్టాను, నేను మీషోలోనే మ్యాచింగ్ తీసుకున్నాము. ఇక అలానే నా ప్యారెట్ గ్రీన్ కలర్ డ్రెస్ కూడా పెట్టేస్తున్నాను, లెగ్గిన్ దుప్పట టాపు. ఇంకా తర్వాత ఇవన్నీ మ్యాక్సిమం మీషోలో తీసుకున్న డ్రెస్సెసేనండి. ఇంకా ఈ ఎల్లో కలర్ది తీసుకున్నాను, ఎల్లో కలర్ది కూడా మీషోలో తీసుకుంది. కంఫర్ట్గా ఉంటుంది కానీ కొంచెం కాలర్ నెక్లా వస్తుంది, బాగుంది. ఇంకా దానికి గ్రే కలర్ దుప్పటా వచ్చింది. లెగ్గిన్ అయితే విడిగా తీసుకున్నాను. ఆ ఎల్లో కలర్ డ్రెస్కి అయితే రాలేదండి, ఓన్లీ దుప్పటా టాప్ ఆ రెండే. లెగ్గిన్ అయితే తీసుకున్నాను. ఇంక ఇదొక డ్రెస్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక మనిషికైతే 4-5 సెట్స్ అయితే పెట్టేశానండి. ఇంకా దర్శనానికి అటు ఇటు తిరుగుతూనే ఉంటాము, ఇంకా అందుకోసమే అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసాము తిరుమలలోనే నా బర్త్డే అయితే జరుగుతుంది. ఇంకా బర్త్డే రోజు కోసం అనేసి ఈ డ్రెస్ ఇంకోటి కొత్త డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ కూడా ఓపెన్ చేయలేదు, ఈ డ్రెస్ ఒకటి చేసుకున్నాను. అది పింక్ కలర్, డార్క్ పింక్లా వస్తుంది కానీ చాలా బాగుంది కలర్ అయితే. ఇంకా డ్రెస్ ఒకటి తీసుకున్నాను. ఇక నావి పాపవి అయితే మ్యాక్సిమం ప్యాక్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు శారీస్ పెట్టుకుంటున్నానండి. ఇంకా శారీస్ కూడా ఉంటే బాగుంటాయి కదా అమ్మవారి టెంపుల్కి అలా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అన్నట్టు. ఇక శారీస్ కూడా ఒక 2 అయితే పెట్టుకున్నాను. డ్రెస్సెస్ 4 అలా పెట్టాను అంతే. ఇంకా శారీస్ అయితే ఒక 2 పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇలా శారీస్ కూడా పెట్టడం అయిపోయిన తర్వాత ఇక బాబువి హస్బెండ్ అయితే ప్యాక్ చేయాలి. ఇంకా ఇవైతే బ్లౌజెస్ కూడా ఉన్నాయా లేదా అని సెట్ చేసుకొని మరీ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకూడదు కదా, ఇంకా అందుకోసమే ఇంకా సెట్స్ ఉన్నాయా లేదా అన్నట్టయితే తీసి పెట్టుకొని ఇంకా చిన్నగా ఫోల్డ్ చేసి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నా ఈ పాపవి అయితే అయిపోయినాయండి. ఇంకా ఈ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బాబుకి సంబంధించిన బట్టలు హస్బెండ్కి సంబంధించినవి అయితే సర్దేసేయాలండి. ఇంకా ఒక సైడ్ ఏమో నావి పాపవి పెట్టాను, ఇంకొక సైడ్ ఏమో బాబును హస్బెండ్వి అయితే ప్యాక్ చేద్దామనేసి మొత్తం అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇంకా ఎవరి సెట్స్ వాళ్ళకి ఇక సపరేట్గా పెట్టేశాను కదా, ఇంకా సెట్స్ అలా సెట్స్గానే పెట్టేస్తున్నాను. ఇంకా ఎత్తుక్కునే పని లేకుండా అటు ఇటు సర్దే పని లేకుండా గెలక్కుండా అయితే తీసుకోవచ్చని మొత్తం సపరేట్గా అయితే ప్యాంట్ షర్ట్స్ ఒక్కొక్కటి అయితే సపరేట్గా పెట్టేస్తున్నాను. ఇంకా అవి పెట్టడం అయిపోయిన తర్వాత అయితే బాబీ కూడా పెట్టాలి కదండి, బాబీ ఒక సైడు ఇంకా హస్బెండ్ ఒక సైడ్ అయితే పెట్టేస్తున్నాను. ఇక స్పెషల్ ఎంట్రీ దర్శనానికి పంచ కట్టుకోవాలనేసి అంటారు కదా, ఇంకా పంచ కూడా ఒకటి తీసుకున్నామండి. అంటే నార్మల్గా ఆయనకి ఇలా కింద క్రీమ్ కలర్లో ఉన్నాయి కదా, లైట్ గోల్డ్ కలర్లో పట్టు అంటారు, ఆ పట్టు అయితే ఉన్నాయండి. ఇంకా అది మ్యారేజ్ అప్పటి నుంచి ఇంకా ఎప్పుడైనా తిరుమల వెళ్ళినా కానీ అదే కట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా ఈసారి ఏం చేసాము, కాటన్ వాటిలో కాటను కింద కొంచెం గోల్డ్ కలర్ లేస్లా వచ్చిందనమాట, గోల్డ్ కలర్లో వచ్చింది అంచు. ఇక అది తీసుకున్నాము, అది కూడా బాగుంది. ఇంకా అవి కూడా పెట్టేయడం అయిపోయింది. పంచా టవల్స్ ఇకంతా అయితే ప్యాకింగ్ అయిపోయింది. ఇక ఇప్పుడు బాబీ అయితే సర్దేస్తున్నాను. ఇంకా బాబీ కూడా ప్యాంట్ షర్టు ఇంకా అవి పెట్టేశాను. ఒకటి కుర్తా పైజామా అలా కూడా ఉంది, ఇంకా అది మీషోలోనే తీసుకున్నాను, ఈ వాయిలెట్ గోల్డ్ కలర్ది. ఇంకా ఇవి నార్మల్వి ఇవన్నీ ప్యాంట్ షర్ట్స్ టీ షర్ట్స్ ఇంకా అలా పెట్టేశాను.
ఇంకా బాబు కోసం అయితే అదే చెప్పాను కదండి, దర్శనం కోసం అయితే మేము కొత్తవి దేవుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే కొత్తవి యూజ్ చేస్తామనేసి ఇక అవి కొత్తవి వాటి కోసం అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇంకా ఈ బాబుకి అయితే ఇవి తీసుకొచ్చాము 2 సెట్స్. ఇంకా ఈ ప్యాంట్ షర్ట్స్ కూడా ట్యాగ్స్ అన్నీ తీసేస్తున్నాను, ఇంకా అక్కడ ఆ కత్తెరలో అవన్నీ ఉండవు కదా, ఇంకా అందుకోసమే అన్నీ సపరేట్గా తీసేసి అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇంక ఇలా ప్యాకింగ్ అయితే మాది చేస్తూ ఉన్నానండి. ఇంకా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా అటు ఇటు ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి 1 డే వరకు అయితే, అంటే ఆ రోజు అంటే ఈరోజు నైట్ బయలుదేరామంటే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కొంచెం పులిహోర చేసామండి. పులిహోర కొంచెం చపాతీ చేసి ఇంకా అలానే స్నాక్స్ అయితే కొంచెం కజ్జికాయలు గవ్వలు అయితే చేశాను. ఇంకా వాటినే తీసుకొని వెళ్ళాము. అవి ఇక పిల్లలందరూ ఉన్నారు కదా, 1-2 డేస్లో అయిపోతాయి. ఇంకా తర్వాత హోటల్స్లో చేయాల్సి వస్తుంది. ఇంకా మేము తిరుమల వెళ్ళామంటే ఖచ్చితంగా తరిగొండ వెంగమాంబ అన్నదానం జరుగుతుంది కదండి, అక్కడైతే ఖచ్చితంగా అయితే దేవుని ప్రసాదం లాగా అయితే తింటామండి అక్కడ. ఇంకా ఒక పూట అక్కడ తినేసిన తర్వాత అయితే ఇక నెక్స్ట్ డే నుంచి బ్రేక్ఫాస్ట్ ఇక అవైతే ఇక హోటల్స్లోనే చేయాల్సి వచ్చింది. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ చేసుకొని మామూలుగా ఒక రోజు వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి దర్శనం. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇక శ్రీవారి పాదాలు అవి ఇవి, శ్రీవారి పాదాలు, పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి తీర్థం, ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక ఇవన్నీ అయితే దర్శనం చేసుకోవాలని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మా బ్యాగ్ ప్యాకింగ్ కూడా అయిపోయిందండి. ఇంకా ఈ విధంగా అయితే మొత్తం ప్యాక్ చేసిన తర్వాత అయితే ఇక ఫ్యాన్సీ సామాన్లు ఉంటాయి కదా, అంటే మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇంకా బ్యాంగిల్స్ అయితే కొంచెం కొంచెం అయితే సర్దేసుకున్నాము. పాపకి సంబంధించినవి, నాకు సంబంధించినవి అయితే. ఇంకా అక్కడ వీడియోలో అదే చెప్తున్నాను, బ్యాగ్ సర్దడం అయిపోయింది కానీ చాలా వెయిట్ ఉంది, కొంచెం కష్టమయ్యేలా ఉంది అనేసి అని. ఇంకా ఇలా అయితే మొత్తం ఇంకా మేకప్ కిట్ అయితే తీసుకెళ్ళామనుకోండి, ఇంకా దేవుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు అవన్నీ అవసరం లేదు, కాకపోతే ఉన్నాయి, ఇక పాప తీసుకొచ్చి పెట్టేసింది, ఇంకా అవంతా సర్దేద్దాంలే అనేసి అని. ఇంకా ఒక చిన్న బాక్స్లోకి అయితే కింద బ్యాంగిల్స్ బాక్స్ కింద అయితే ఉంది కదా, ఆ చిన్న ప్లాస్టిక్ బాక్స్లోకి అయితే బ్యాంగిల్స్ కావాల్సినవి అవన్నీ అయితే సర్దేసుకున్నామండి. ఇంకా అక్కడ నుంచి అయితే బెంగళూరు టు తిరుపతి కూడా వచ్చేసాం. తిరుపతి నుంచి అయితే ఇక కొండపైకి అయితే బయలుదేరుతున్నామండి, బస్సులోనే వెళ్తున్నాము.